నిన్న, ఈరోజు జరిగిన కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షాట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో లాస్ట్ సీజన్స్ అన్ని సీజన్స్‌లోంచి కొంతమందిని పిక్ చేసుకున్నారు. ఎవరైతే కెప్టెన్ అయ్యారో వాళ్ళందరినీ వన్ బై వన్ హౌస్‌లోకి పంపించి, హౌస్‌లో ఉన్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళతో గేమ్ ఆడాలన్నమాట. ఒక్కొక్కళ్ళతో గేమ్ ఆడిన తర్వాత సో మన ప్రెజెంట్ హౌస్‌లో ఉన్న వాళ్ళు విన్ అయితే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతున్నారు. ఓడిపోయిన వాళ్ళు రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారనమాట. సో అట్లా మల్టిపుల్ జరిగినాయి. సో నిన్న బర్నీ గారితో మన గౌతమ్ ఆడాడు. సో గౌతమ్ ఓడిపోయాడు. గౌతమ్ విన్ అయ్యాడు. బర్నీ గారు ఓడిపోయారనమాట. సో ఆయన విన్ అయ్యి కొంచెం కెప్టెన్ అవుతారనుకున్నాను. బట్ ఓకే. సో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కళ్యాణ్‌తో ఆడారు. కళ్యాణ్ విన్ అయ్యాడు. అండ్ ఈరోజైతే మొత్తం ముగ్గురొచ్చారు. ప్రేరణ, దిత్తడి హారిక అండ్ మానస్. ప్రేరణ వచ్చి మన తనుజ ఆడింది. సో తనుజ ఇక్కడ నాకు బాగా నచ్చింది. మీలాంటి స్ట్రాంగ్ ప్లేయర్‌తో ఆడాలనుకుంటున్నా అని చెప్పి వచ్చింది. ఎందుకంటే ప్రేరణ గేమ్స్ బాగా ఆడింది. మన సీజన్ ఉన్నప్పుడు చూస్తే క్లారిటీ వచ్చింది. బట్ ప్రేరణనే విన్ అయింది. తనుజ జస్ట్ ఒక 6 సెకండ్స్ డిఫరెన్స్‌తో ఓడిపోయింది. సో కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంది. అంటే రిమూవ్ అయిపోయింది. అండ్ తర్వాత మన దేత్తడి హారిక వచ్చింది. నాకు ఈ పిల్ల బాగా నచ్చింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని పిక్ చేసుకుంది. పిక్ చేసుకోవడమే కాకుండా ఆయన కొంచెం ఆయాసం ఇలా వస్తుంది పెద్ద ఆయన కాబట్టి. సో లాస్ట్‌కి అన్నీ పెట్టి ఒక బాల్ పెట్టే టైంలో చాలాసేపు ఆగింది సుమన్ గారి కోసం. ఆయన ఎళ్లి ఆ బాల్ తెచ్చుకొని పెట్టాలి. సో తన దగ్గర బాల్ ఉన్నా, పైన ఐరన్ బాల్ ఉన్నా పెట్టుకోకుండా అలా హోల్డ్ చేసి కాసేపు అలా కూడా కాదు, జస్ట్ అలా చూస్తా ఉంది. ఆయన వచ్చి పెడతారేమోనని చెప్పి ఆయన పెట్టే వరకు హారిక పెట్టలా. లాస్ట్‌కి ఆయన పెట్టిన తర్వాత అది పడిపోయిన తర్వాత సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా మళ్ళీ పెట్టింది. పడిపోయింది. మళ్ళీ ఇద్దరు పెట్టారు. బట్ బజర్ ఆగిపోయింది. బజర్ మోగదేమో అనుకున్నాం గానీ ఇక్కడ బజర్ పెట్టారు. బజర్ పెట్టడం వల్ల అప్పటికే హారిక టవర్ పెద్దగా ఉండడం వల్ల సుమన్ శెట్టి ఓడిపోయారు. హారిక విన్ అయింది. తర్వాత మానస్ లోపలికొచ్చాడు. సో మన మానస్ డెమోన్ పవన్‌ని చూజ్ చేసుకున్నాడు. పవన్ అండ్ డెమోన్ డెమోన్ పవన్ అండ్ మానస్ ఇద్దరు ఆడారు. సో దాంట్లో మన డెమోన్ పవన్ విన్ అయ్యాడు. మానస్ జస్ట్ ఒక బాల్ ఇద్దరు గట్టి పోటీనిచ్చారు. బట్ ఇప్పటివరకైతే ఓన్లీ ఇద్దరు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మన కళ్యాణ్ అండ్ డెమోన్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే. అండ్ రేపు కూడా కొంతమంది వస్తారు. సో రేపు ఇంకెవరైనా రావచ్చు. ఒకళ్ళిద్దరు రావచ్చు. ముగ్గురు కూడా రావచ్చు. చూద్దాం. ఫైనల్‌గా ఏ టాస్క్ పెడతారు? లాస్ట్ కెప్టెన్ ఎవరవుతారు? సీజన్ 9లో లాస్ట్ కెప్టెన్ ఎవరవుతారు అనేది చూడాలి. నేను పర్సనల్‌గా జెన్యూన్‌గా నాకేమనిపిస్తుందంటే మన డెమోన్ పవన్ కెప్టెన్ అయితే బావుండు అని నాకనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి డెమోన్ అయితే బావుండు అనిపిస్తుంది? డెమోన్ కాకపోతే